దీనికోసం. రైట్. ఒకసారి తెలుగుదేశం అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, ఉప్పులపాటి శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతారు. శ్రీనివాస్ చౌదరి గారు, కూటమి భాగస్వామ్య పక్షంలో ఒక రీజనల్ పార్టీ ప్రెసిడెంట్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా బోల్డ్గా ఆయన తన స్టాండ్ ఏంటో క్లియర్ చేశారు ఎక్స్ ప్లాట్ఫామ్ మీద. చాలా డీటెయిల్డ్ కేస్ స్టడీలు, కేస్ 1, కేస్ 2, కసబ్కి ఎలాంటి న్యాయ సహాయం భారత ప్రభుత్వం అందించింది, బంగ్లాదేశ్లో కేస్ 2 ఆయనకి ఇస్కాన్ ప్రతినిధికి ఆయనకి ఎలాంటి నిర్బంధం ఎదురవుతోంది, ఆయనకి న్యాయ సహాయం అందించే లాయర్లని హత్య చేస్తాం అంటూ బెదిరించడం, హత్యాయత్నం చేయడం, చావు బతుకులు ఎదురున్నారు. మనం కూడా ఒక జాతీయ పార్టీ, తెలుగుదేశం కూడా ఒక జాతీయ పార్టీ, మీకు జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ఉన్నారు, ఇంకా జాతీయ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు ఎందుకు సార్ మాట్లాడలేదు? సార్ వసంత్ గారు, మొదట మీకు 99 టీవీ ప్రేక్షకులకి, అలాగే శర్మ గారికి, జనసేన నేత సుఖపాల్ గారికి, వైఎస్ఆర్సీపీ పెద్ద శ్రీకాంత్ గారికి, అలాగే ఇతర మిత్రులకు నమస్కారాలు, శుభోదయం. నమో వెంకటేశాయ. ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్న హిందువుల మీద దమనకాండని ఖండించిన, పోరాడిన, వ్యతిరేకించిన ఏకైక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నిజంగా వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆంధ్ర రాష్ట్రంలో 250 గుళ్ళు పగలు కొట్టినా, ఇక్కడ క్రిస్టియన్ ముఖ్యమంత్రి దుర్మార్గం బిహేవ్ చేసిన, చాలా పోరాటాలు చేసిన, మా మీద కేసులు పెట్టారు, గొడవలు పెట్టారు. అదేవిధంగా అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్న బలం, అఖండ భారతాన్ని నిర్మించిన భరతుడు, అలాగే ఏ ప్రపంచ దేశాలు ఎక్కడా కూడా యుద్ధం చేయని భారతదేశం, శాంతి కామ దేశం, అలాగే భగవద్గీతలో ఇంకో మాట చెప్తారు, ధర్మాన్ని రక్షించండి అని మిమ్మల్ని రక్షిస్తున్నాడు. కానీ అదే ధర్మానికి ప్రమాదం జరిగినప్పుడు ఆయుధం పట్టమని కూడా భగవద్గీత చెప్తారు. వచ్చాడు, ఆయుధం పట్టుకొని వచ్చాడు, ఆయన అంతర్జాతీయ వేదికల్ని ప్రశ్నిస్తున్నాడు. అదే సార్, ఆ పాయింట్ ని ప్రస్తావిస్తున్నారు. దాన్ని ఈరోజు శ్రీకృష్ణుడు చెప్పిన వాయిస్ ని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నారు హిందువులకి. ఇది ఒక పాయింట్ అయితే, జాగ్రత్త హిందువుల జోలికి వస్తే అనే గట్టిగా పలకగలిగిన వ్యక్తిగా ముందుకు రావడం, పలకగలిగిన వ్యక్తులు గుమ్మున ఉండడం, ఇది చాలా బాధ కలిగించింది. ఈరోజు గల్ఫ్ లో కావచ్చు, విదేశాల్లో, బంగ్లాదేశే కాదు, మొన్నటి వరకు వేరే దేశంలో కూడా చాలా ప్రమాదకరంగా మనల్ని కొట్టారు. అంటే పాకిస్తాన్ లాంటి దేశంలో కొట్టారు, తరిమేశారు. హిందువులు అనేవాళ్ళు ఉండకూడదు, ఉంటే మీరు మతం మార్పు చేసుకోండి, లేదా మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పిన వాళ్ళు ఒకప్పుడు భారతదేశం పాకిస్తాన్కి భిక్ష వేసింది సోదర దేశంగా, బంగ్లాదేశ్కి భిక్ష వేసింది, ఇలా నేపాల్, ఇటు చాలా దేశాలకి స్వతంత్రం రావడానికి కారణం భారతదేశం. అలెగ్జాండర్ లాంటి వాడే నేను భారతదేశం యుద్ధం చేయలేను, ఆ గడ్డ చాలా పవిత్రమైన గడ్డ చేతులు తీసుకున్నాడు. గజనీ, గోరీ, మహమ్మద్ లాంటి వాళ్ళే భారతదేశాన్ని ఇంటికి కూడా ఒప్పేక లేకుండా భయపడి వెళ్ళిపోయినాడు. యుద్ధాలు చేస్తుండొచ్చు కానీ ఓడిపోయి వెళ్ళిపోయారు. ఈరోజు ఆఫ్టర్ ఆల్ బంగ్లాదేశ్, నేను అలానే మాట్లాడతాను, ఎందుకంటే నా హిందువుల మీద జరిగిన బాధకి తక్కువ లేక మాట్లాడుతాను. ఈరోజు వాళ్ళకి మనం ఎన్నో కష్టాల్లో బియ్యం ఇచ్చాం, టన్నుల బియ్యం ఇచ్చాం. వాళ్ళకి ఏదో భూకంపం వస్తే మన సైన్యం మీద సాయం చేసింది. వాళ్ళకేదో ఇంకేదో కష్టం వస్తే వేరే రాష్ట్రం దేశంతో మనం పోయి కాపలా కాసాం. ఇన్ని రకాలుగా బంగ్లాదేశ్ ని ఆదుకున్నాం. మనం ఒకసారి మర్చిపోయిన 6,000 కోట్ల రూపాయల పైసలు డబ్బులు కూడా ఇచ్చారు. ఇది సహాయం చేసి భారతదేశం నిలబెడితే ఏం పోయే కాలం హిందువుల మీద మీరు గొడవ పెడతారు? చిన్మయ కృష్ణ గారిని ఎందుకు మీరు లోపలెత్తేస్తారు? ఆయన ఒక మత సంస్థకి, ఇస్కాన్ సంస్థకి అధినేత. ఆయన ఏం చేయలేదే, మీకు భోజనం పెట్టాడు, ఆకలంటే అన్నం పెట్టాడు. ఆకలంటే అన్నం పెట్టి ఆయన జైలు పెడతారా? కొంచెం బుద్ధి ఉందంటే ఆయన నోబెల్ బహుమతి ఎవడిచ్చాడు? ఇదే ఆకలంటే అన్నం పెట్టిన వాళ్ళకి మన దేశంలో అయితే భారతరత్న ఇస్తాం. అదే సార్, అలాంటి వ్యక్తుల్ని మనం అన్నం పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కరు దైవంగా భావిస్తాం. ఆ బంగ్లాదేశ్ లో అన్నం పెట్టే డబ్బులు ఇచ్చే అన్ని రకాల సాయం చేసిన చిన్మయ కృష్ణ గారిని జైల్లో పెడితే వాళ్ళు మనుషులే అండి? ఆయన ఎవరో ప్రధానమంత్రి శాంతి బహుమతి ఇచ్చారంట. ముందు పెరుక్కోవాలి, ముందు ఆయన శాంతి బహుమతి అంటిస్తారు, నాకు అర్థం కాదు, రద్దు చేయాలి. ఇటువంటి ఆ దేశ ప్రధానమంత్రి కావడం నాకు అర్థం కాలేదు. అసలు భారతదేశాన్ని పంపించవచ్చు, మహిళ ఎక్కడైనా ఉండొచ్చు, నివసించవచ్చు. మానవులు సార్, మనం ప్రపంచ మానవ హక్కుల సంఘం కూడా ఉంది, నివసించే హక్కు ఉంది, మనకి తిరిగే హక్కు ఉంది. ఈరోజు హిందువులు అనేవాళ్ళు బంగ్లాదేశ్ లో ఉండకూడదని చెప్పి ఈ కసబ్కు ఒక న్యాయము, మనకు ఒక న్యాయము, పాకిస్తాన్కు ఒక న్యాయము, ఇంకో దేశం ఒక న్యాయం, నాకు అర్థం కావడం లేదు. ఈరోజు జెండా కట్టుకొని తిరుగుతున్న హిందూ మత నాయకులందరూ కూడా నోరు మెదపలేకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకొచ్చి మాట్లాడడం అనేది చాలా ఆదర్శనీయ విషయం. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు కూడా భారతీయులు ప్రపంచ జనాభాలో చైనా తర్వాత 2వ స్థానం. గట్టిగా ఊపిరి ఊదితే బంగ్లాదేశ్ కనబడదండి. అంత చిన్న దేశం,
మన భారతదేశాన్ని సవాల్ చేస్తా విధంగా హిందువుల మీద దాడి చేస్తా ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందే. విదేశాంగ మంత్రి మనం యుద్ధం చేయమని చెప్పట్లా, విదేశాంగ శాఖ కానీ ప్రభుత్వ తరఫు గారి దూతలు వెళ్ళి మా హిందువుల మీద దాడి చేస్తే మాత్రం బాగుంటుందని వార్నింగ్ ఇకపోతే మాత్రం ఎవరండి హిందువులు అంటే అమాయకులా? నిజంగా హిందువులు శాంతి కాముకులే కాదట్లా. ఏ దేశంలో చూడండి, కెనడా చూడండి, బంగ్లాదేశ్ చూడండి, నేపాల్ చూడండి, అనేక దేశాల్లో, పాకిస్తాన్ లాంటి దేశాల్లో హిందువులే కనబడతారు మేము దాడి చేయడానికి. అంత అమాయకంగా ఉన్నావా? అందుకే నేను మీరు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆ భగవద్గీతలో చెప్పిన అంశాన్ని మొదలు పెడతాను. ఏది మీకు ధర్మాన్ని రక్షిస్తాం మేము అంటే రక్షించడానికి కాదు, తప్పలేదు, కానీ ఆ ధర్మానికి బొమ్మ జరిగినప్పుడు మాత్రం ఆయుధ పట్టి తీరాల్సింది. ఇది నిజంగా భగవద్గీతలు చెప్పిన అంశం కాబట్టి హిందువులు తిరగబడాలి. హిందూ సాంప్రదాయం మీద దాడి చేసి ఒప్పుకునే సమస్య లేదు. మీరు మతాల్ని, వివిధ దేశాలని, వివిధ సాంప్రదాయం గౌరవిస్తాం, కానీ మా మతానికి ప్రమాణం వస్తే మాత్రం ఒక్కొక్కరు శ్రీకృష్ణుడు అవుతాడు, అర్జునుడు అవుతాడు. తస్మత్ జాగ్రత్త, తాట తీస్తారు. హిందువులు అనేవాళ్ళు ప్రభుత్వంలో లేదు, ప్రజల్లో ఉన్నారు. ఇక్కడ కూడా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం 250 గుళ్ళు కూల్చేస్తే ఎట్టనే ఉన్న ఈ ప్రభుత్వం కూల్చి మీ పార్టీ స్టాండ్ ఏంటో క్లియర్ చేస్తారా సార్? తప్పకుండా సార్. తెలుగుదేశం పార్టీలో పార్టీ పరంగా మాకు ఇంకేం స్టాండ్ అంటే లేదు. మీరు జాతీయ పార్టీ, అందుకని అడుగుతున్నా. మీది రీజనల్ పార్టీ కాదు, జనసేన రీజనల్ పార్టీ. ఆయన జాతీయ నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. మీరు జాతీయ పార్టీ, మీకు ఒక జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నారు. మీ స్టాండ్ ఏంటో ఇంతవరకు క్లియర్ చేయలేదేంటి? తప్పకుండా భయమా మీకు కూడా? ఓట్ బ్యాంక్ అపీస్మెంట్ పాలిటిక్స్, మతపరమైన విషయాలపైన తెలుగుదేశం పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుంది, మా మతాన్ని గౌరవించుకుంటుంది. ఏ మతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఒప్పుకునే ప్రసక్తి లేదు. దీని విషయం పైన తెలుగుదేశం పార్టీ పరంగా నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకొని విదేశీ శాఖ ప్రతినిధులు పంపించి శాంతికాముఖంగా చర్చలు జరిపితే సంతోషిస్తాం. కాకపోతే ధర్మానికి ప్రమాదం జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి తెలుగుదేశం పార్టీ మేము కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము సపోర్ట్ చేస్తాం. ఇక్కడ అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి పూర్తిగా సహకారాలు కూడా వాళ్ళకి అందిస్తాం. కాబట్టి దయచేసి ఏదైతే శ్రీకృష్ణుడి భక్తుల సేవలో ఉన్నటువంటి చిన్మయానంద స్వామి గారిని విడుదల చేయాలి, బేషరతుగా విడుదల చేయాలి, క్షమాపణ చెప్పాలి. లేదంటే బంగ్లాదేశ్ కి చుక్కలు చూపించాలనే విధంగా నేను వార్నింగ్ ఇస్తున్నాను. ఇది మంచి పద్ధతి కాదు. భారతీయులంతా కూడా సమానులు, భారతదేశంలో ఉన్న కూడా హిందువులు. కాబట్టి ఇటువంటి కష్టం జరిగినప్పుడు కలిసిమెలిసిగా రాజకీయాలు పక్కన పెట్టి మన భారతదేశం యొక్క పౌర ప్రతిష్టలు కాపాడాల్సిన బాధ్యత మనకుంది. కాబట్టి ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి అందరూ అండగా నిలబడాలి. ఆయన వాయిస్ సపోర్ట్ చేయాలి. అంతర్జాతీయంగా ట్విట్లు కాదు సార్, నేను నిజంగా హిందువుల్లోకి రావాలి, ప్రభుత్వం నిలదీయాలి. బంగ్లాదేశ్ వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని వెంటనే విడుదల చేయమని చెప్పి డిమాండ్ కూడా చేయాలని దీన్ని ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి జ్వాలాపురం శ్రీకాంత్